సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు కాస్తైనా న్యాయ పరిజ్ఞానం, చట్టం గురించి అవగాహన కలిగించాలని. ఒక విధంగా చెప్పాలంటే చట్టం అనేది ఒక సముద్రం లాంటిది. న్యాయవాదులు, న్యాయమూర్తులకే ఈ రోజు వరకు మేము చదువుకుంటూనే ఉన్నాం చట్టం గురించి. అంతు లేదు. న్యాయ చట్ట పరిజ్ఞానం అనేదానికి ఒక అంతు అనేది ఉండదు, ఒక అసలు కంటే సమాప్తం అనేది ఉండదు. ప్రతిరోజు చదువుకుంటా ఉండటమే జరుగుతూ ఉంటుంది. మీరు అనుకోవచ్చు చట్ట పరిజ్ఞానం మాకెందుకండి, ఏదైనా ప్రాబ్లం వస్తే అడ్వకేట్స్, అదేవిధంగా కోర్టులు ఉంటాయి కదా, ఆర్థిక సౌలభ్యం ఉంటే ఆటోమేటిక్గా మేము సరైన పరిహారాన్ని పొందుతామని. కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది చట్టం గురించి కనీస అవగాహన లేకపోతే. సో ప్రతి ఒక్కరూ చట్టం గురించి కొంతైనా అవగాహన కలిగి ఉండాలి. కనీస పరిజ్ఞానం లేకపోతే నష్టం ఎలా జరుగుతుంది అనేది నేను మీకు ఒక 2 ఉదాహరణల ద్వారా వివరిస్తాను. ఒక ఉదాహరణ తీసుకుంటే మీరు కానీ, మీ తండ్రి కానీ, అదేవిధంగా మీ అక్క, అన్న, తమ్ముడు కానీ ఏదైనా ఒక ఆస్తిని, అంటే ఒక స్థిరాస్తిని కొనుగోలు చేసే సందర్భం రావచ్చు. వైట్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసేసుకుంటారండి, లేకపోతే స్టాంపు పేపర్ మీద అగ్రిమెంట్ రాసుకుంటారు, దాన్ని రిజిస్టర్ చేయించుకోరు. అదేవిధంగా తండ్రి కూతురికి లేకపోతే కొడుక్కి దానపత్రం రాస్తాడు. అంటే నేను ఈ ఆస్తిని కొన్నాను, లేకపోతే నా స్వాధ్యతము, నా తదనంతరం నీకు నేను దాఖలు పరుస్తున్నానని రాస్తాడు. దాన్ని దేని మీద రాస్తాడండి? తెల్ల కాగితం మీద రాస్తాడు. కొంచెం నాలెడ్జ్ ఉంటే ఒక స్టాంపు పేపర్ మీద రాస్తాడు. జరిగినంత కాలం బాగానే ఉంటుంది, ఒక 4 or 5 years. వివాదం వచ్చి ఆ ఆస్తికి సంబంధించి, అంటే వేరే బ్రదర్ కానీ సిస్టర్ కానీ డిస్ప్యూట్ చేసినప్పుడు పరిహారం కోసం కోర్టుకు వస్తారు. చివరికి తెల్ల కాగితం తీసుకొని, లేకపోతే అగ్రిమెంట్ తీసుకొని, ఇట్లా మా నాన్న నాకు దానం చేశాడు ఈ ఆస్తిని, కాబట్టి అతను వచ్చి నన్ను ఆటంకపరుస్తున్నాడు, కాబట్టి నాకు ఏదో ఇంజక్షన్ ఇవ్వాలో లేకపోతే నాకు హక్కు కలిగించాలని ఆ తెల్ల కాగితం కానీ, విక్రయ పత్రం కానీ కోర్టు దృష్టిలో 0 వాల్యూ. సో స్థిరాస్తిని సంక్రమింప చేయాలంటే ఆ పత్రాన్ని కంపల్సరీ రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేయకపోతే మీకు అలాంటి హక్కు ఉండదు. అంటే కనీసం మీకు ఆ అవగాహన ఉండుంటే స్థిరాస్తిని మనం కొంటున్నాము, లేకపోతే మనకి దానం ద్వారా సంక్రమిస్తుంది, అది కంపల్సరీ మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలని ఒక అవగాహన ఉండుంటే ఈ డ్యామేజ్ జరగదు. చివరికి కోర్టుకు వచ్చినా కూడా మీరు ఎన్ని సార్లు యుద్ధం చేసినా సరైన పరిహారాన్ని పొందలేరు. ఇది ఒక ఉదాహరణ, చట్ట పరిజ్ఞానం లేకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో. అదేవిధంగా ఇది when this universe or world would have started, maybe ఒక మనిషి కానీ 2 మనిషి ఉండేవారు. సో ఒక కుటుంబం ఫామ్ అయింది. ఆ కుటుంబం తర్వాత ఒక చిన్న కమ్యూనిటీ లాగా ఫామ్ అయి ఉంటుంది. తర్వాత పాపులేషన్ పెరిగి హ్యూజ్ సొసైటీ, హ్యూజ్ జాగ్రఫికల్ ఏరియా. సో ప్రతి మనిషి ఒక ఇండివిజువల్ చాయిస్ ఏదైనా చేయాలన్నా వాళ్ళందరికీ కోరిక ఉంటుంది. కానీ ఒక లా, ఒక ఆర్డర్ మెయింటైన్ చేయాలన్నా సొసైటీ థాట్ దట్ వీ షుడ్ ఫార్మ్ ఇన్ టు ఎ కైండ్ ఆఫ్ స్టేట్. సో ఒక ఆర్గనైజ్డ్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ అనేది అప్పుడు నుంచి మొదలైనప్పటికీ దేర్ ఆర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ స్టేట్, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నెన్స్. సో చాలా దేశాల్లో మనం చూస్తున్నాం, దేర్ ఇస్ ఎ డిక్టేటర్షిప్, దేర్ ఇస్ ఎ అథారిటేరియన్, దేర్ ఇస్ ఎ సింగిల్ పార్టీ రూల్, and there are places where there is a multi-party democracy. మన స్వతంత్రం రాగానే 1950లో we have adopted one constitution. ఆ కాన్స్టిట్యూషన్లో we have declared ourselves as a republic. సో ఇక్కడ రాజులు ఎవరు లేరు, ఎవరైతే ప్రజలు ఎన్నికబడిన వారు ఉంటారు వాళ్ళే మా ప్రజల పైన, అంటే దే గవర్న్.
సో ఒక స్టేట్ కి there are three important pillars. One is executive, legislature, third is judiciary. Judiciary ఎప్పుడు కూడా ఒక వైబ్రెంట్ డెమోక్రసీలో ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఏమైనా స్టేట్లో జరగాలంటే ది బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ త్రీ ఆర్గన్స్ ఆఫ్ ద స్టేట్ షుడ్ బి దేర్. అండ్ ఒక కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసిన తర్వాత there are so many fundamental rights given to the citizens. ఆ సిటిజన్స్ ఫండమెంటల్ రైట్ ఎక్కడైనా అఫెక్ట్ అయితే there is always a judiciary. సో దాట్ వే ఒక సిటిజన్కి జుడిషియరీకి ఒక మంచి అంటే రిలేషన్షిప్ ఉంది. ఒక స్ట్రాంగ్ ఒక వైబ్రెంట్ డెమోక్రసీ ఉండాలంటే జుడిషియరీ రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వీ షుడ్ ఆల్సో నాట్ ఫర్గెట్ ద రోల్ ఆఫ్ ఫోర్త్ పిల్లర్ విచ్ ఇస్ మీడియా. మీడియా రోల్ ఆల్సో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన కాన్స్టిట్యూషన్లో చూస్తే there is ఆర్టికల్ 39A 39A that's part of directive state of public policy, public principles. సో దాంట్లో లీగల్ సర్వీసెస్ టు ది వీకర్ సెక్షన్ అనేది ఒక లీగల్ ఎయిడ్ అంటే ఫ్రీ లాగా లేకపోతే తక్కువ ధరలో లీగల్ ఎయిడ్ ఇవ్వాలని ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్నప్పటికీ ఇటువంటి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ కింద స్టేట్ లెవెల్, దాని తర్వాత డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అండర్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డివిజన్ లెవెల్లో కానీ మండల్ లెవెల్లో కూడా చాలా చోట్ల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇటువంటి బాడీస్ ద్వారా ప్రజలకి మంచి లీగల్ సర్వీస్ అందించాలని ఇస్ ద కాన్సెప్ట్. సో ఇన్ దిస్ ఆస్పెక్ట్ our highest court of the land, which is Supreme Court, they have taken lot of initiative. పాత కాలంలో so many eminent jurists and ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉండేవారు ఇటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు. సో వీ షుడ్ థ్యాంక్ దోస్ లీగల్ ల్యూమినరీస్ అండ్ దోస్ పీపుల్. అండ్ ఇటువంటి కాన్సెప్ట్ వచ్చేటప్పటికి దే ఆర్ కాల్డ్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్. ఏమైనా గొడవ జరిగితే మీరు కోర్టులో వెళ్ళి కేసు ఫైల్ చేస్తారు. క్రిమినల్ అయితే ఎఫ్ఐఆర్ కట్టారు, చార్జ్ షీట్ అయిపోయినాక ట్రయల్ జరుగుతుంది. సో ఇటువంటి కాకుండా థర్డ్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఎనీ డిస్ప్యూట్స్ ఆర్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంటే దాన్ని ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటారు. అటువంటి చూస్తే నెగోషియేషన్ ఉంది, మీడియేషన్ ఉంది, ఆర్బిట్రేషన్ ఉంది, ఆంబడ్స్మెన్ కాన్సెప్ట్ ఉంది. తర్వాత దీంట్లో చూస్తే మన ఇండియాలో చాలా పాపులర్గా లోక్ అదాలత్ లాస్ట్ 2-3 డికేడ్స్ నుంచి మనం చూస్తున్నాం. లోక్ అదాలత్ ద్వారా ఏమైనా పెట్టి కేసెస్ కానీ ఇతర సివిల్ కేసెస్ కానీ చాలా చక్కగా పరిష్కారం అవుతుంది. ఇద్దరు పార్టీ మధ్యలో ఉన్న గొడవ ఒక జడ్జ్ గారు ఉంటారు, వాళ్ళ దగ్గర వెళ్ళి ఇద్దరితో మాట్లాడతారు, లేకపోతే ఒక థర్డ్ పార్టీ పెట్టేసి వాళ్ళ ద్వారా మాట్లాడించి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఒక డిస్ప్యూట్ రెజల్యూషన్ అనేది జరుగుతుంది. అంటే నార్మల్ వేలో వెళ్తే అడ్వకేట్ని నియమించాలి, వాళ్ళకి ఫీజు కట్టాలి, అండ్ సో మెనీ టైమ్స్ ట్రయల్ హ్యాపెన్స్. ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కాబట్టి దట్స్ రియలీ టీడియస్ ప్రాసెస్ అండ్ దట్ ఈస్ టైం కన్స్యూమింగ్ అండ్ కాస్ట్ కూడా ఉంటుంది. అందుకనే ఇటువంటి ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఉండాలి. అంటే తక్కువ ధరలో మీరు డిస్ప్యూట్ అనేది రిజాల్వ్ అయిపోతుంది. అటువంటి కాన్సెప్ట్ మన దేశంలో రావడం జరిగింది. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987లో ఈ యాక్ట్ తీసుకొని వచ్చారు. సో దిస్ ఇస్ వన్ అంటే ఒక లోక్ అదాలత్ కాన్సెప్ట్ మనం అందరూ గమనించాలి. ఇటువంటి ఏదైతే దిస్ ఇస్ అవైలబుల్ టు ఆల్ ఆఫ్ అస్ కాబట్టి యూటిలైజ్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా మంది వక్తలు లాట్ ఆఫ్ ఇష్యూస్ గురించి చెప్పారు అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ వీ హ్యావ్ గాట్ సచ్ ఎన్ ఎక్సలెంట్ టీమ్ who have got conceptual clarity and they have spoken really well. Dinesh